హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఒక్కొక్కరి జీవితంలోనూ అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. ఇది వచ్చేసి టర్మ్ 2 యొక్క తమిళనాడు గవర్నమెంట్ సాంఘిక శాస్త్రం 4వ తరగతి ప్రజల జీవన విధానము అనేది వారి నివాస స్థలము. ఇప్పుడు వచ్చేసి ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, అక్కడ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఇళ్లను నిర్మించుకొని వాళ్ళ యొక్క వృత్తులు చేసుకుంటూ వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించుకుంటూ అంటే పెంచేసుకుంటూ ఆ విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క కాలక్షేపము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, ఇల్లులు కట్టుకోవడము, తర్వాత వృత్తి, ఆదాయము, తర్వాత కాలక్షేపము, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు. అంటే ఆచార వ్యవహారాలు అంటే వాళ్ళ యొక్క ఆచార ప్రకారం వాళ్ళు జీవితాన్ని గడపడము, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పాటించడము, తర్వాత నైతిక విలువలు మొదలైనటువంటి వాటి మీద ఆధారపడి ఉంటాయన్నమాట ప్రజల యొక్క జీవితం వచ్చేసి. భారతదేశంలో ఉన్నటువంటి నగరాల్లో అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. నగరాల్లో, రాష్ట్రాల్లో నివసిస్తూ ఉన్నారు. వీరు తాము నివాసం ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలతో శాంతియుతంగా కలిసిమెలిసి జీవనం సాగిస్తూ, అంటే ఎటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళతో గొడవలు పడకుండా మనం వచ్చేసి శాంతియుతంగా మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట. అందరం కలిసిమెలిసి జీవనం అనేటువంటిది సాగిస్తూ ఉండాలి. అదే కాకుండా ఆచార వ్యవహారాలని అనుసరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరము పాటించాలన్నమాట. సో మనం అందరము ఆ విధంగానే పాటిస్తూ ఉన్నాము. మతాలు వేరైనా, జాతులు వేరైనా, రాష్ట్రాలు వేరైనా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ఈ విధానంతో మనము అందరము ఒకే దగ్గర జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. వివిధ పరిసరాల్లో జీవించేటువంటి ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా అచ్చటి పరిస్థితులకు తగ్గట్టుగా తమ జీవన విధానంలో చాలా అలవాట్లు అనేటువంటిది అలవర్చుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న కొంతమంది చెప్పగా విని తెలుసుకుంటాము. సరే, వాటి గురించి మనము తెలుసుకుందాము. మల్లి అనేటువంటి అమ్మాయి వచ్చేసి మల్లి తోడర్ జాతి స్త్రీ అనమాట. నా పేరు మల్లి, నా వయసు 9 సంవత్సరాలు. నేను నీలగిరి జిల్లాలో ఉదకమండలం నగరానికి సమీపంలో ఉన్న గోడప్ మందులో నివసిస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఈ యొక్క ఉదకమండలం అంటే బాగా చలి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది నీలగిరి ప్రాంతాల్లో వచ్చేసి. తర్వాత వచ్చేసి కొన్ని కుటుంబాలు ఒకటిగా కలిసి ఉంటే చోటుని మందు అని అంటారు. నేను తోడర్ అనేటువంటి కొండ జాతికి చెందినటువంటి దాన్ని. మా నాన్న కొరట్టాస్ అనేటువంటి తేయాకు తేటలో పనిచేస్తూ ఉన్నారనమాట. మా అమ్మ మల్లి సీస్ ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. మేము బడికి నడిచే వెళ్తాము. నేను ఉదయాన్నే లేచి అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తాను. సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే ఎక్కువసేపు ఆటలాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం ఏ విధంగా ఉంటుంది, కొండ ప్రాంతం అనమాట. ఇది కొండ ప్రాంతం కాబట్టి తొందరగా చలి వేస్తుంది అనమాట. మీరు గమనించినట్లయితే మీరు ఈ యొక్క నీలగిరి ప్రదేశాలు అంటే ఊటీ, కొడైకెనాల్ అలాంటి ప్రదేశాలకు కానీ వెళ్ళినట్లయితే మీరు గమనించినట్లయితే 2, 3, 4 ఆ టైంలోనే మీకు చలి ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో తప్పనిచ్చి మామూలుగా వచ్చేసి ఆ యొక్క చలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. తొందరగానే వాళ్ళు షాప్స్ కూడా, అంగళ్ళు కూడా 8 గంటలకి 7:30కంతా అంగళ్ళు మూసేస్తారనమాట. ఎందుకంటే అక్కడ వచ్చేసి ఆ యొక్క అడవి జంతువులు వచ్చేసి తిరుగుతూ ఉంటాయి. అందువల్ల వచ్చేసి అంగళ్ళను కూడా మూసేస్తూ ఉంటారు. సో ఉదయం నుంచి వాళ్ళు ఎక్కువగా పెందలాడనే తర్వాత వచ్చేసి మధ్యాహ్నం లోపు పనులన్నింటినీ పూర్తి చేసుకుంటారు. చలి ఎక్కువగా వేస్తుంది అక్కడ. సరే, విశ్రాంతి సమయాల్లో మా అమ్మ తన చిన్ననాటి విషయాల్ని చెప్తారు. ఆ కాలంలో వాళ్లకు చదువు విలువ తెలియలేదు. చిన్న వయసులోనే పెళ్లి చేసే ఆచారం అనేటువంటిది ఉండేది ఆ యొక్క కొండ జాతుల ప్రజల్లో. దీనికి ఎదురెడ్డి ఒక స్త్రీ చదువులో ముందుకు సాగడం వల్ల సవాలుతో కూడుకున్నటువంటి పని అనమాట మా అమ్మ తెలిపేవారు. మా ముత్తాత వచ్చేసి బర్రెల్ని పెంచేవారట. ఆయన లక్ష్యము తన దగ్గరున్న బర్రెల్ని పోషించి వాటిని ఒక మందలాగా ఎక్కువ చేసుకోవాలనుకున్నారంట. దాన్నే మా అమ్మ చెప్పేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ కాలంలో ఎవరి దగ్గర ఎక్కువ బర్రెలు ఉంటే వారే ధనవంతులంట. ఆ యొక్క కాలంలో వచ్చేసి ఆ యొక్క ప్రాంతంలో ఉదకమండలం ప్రాంతాల్లో వచ్చేసి దాంతోపాటు మా సమూహంలో వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవము ఉండేదట. ఈ విధంగా ఎవరైతే జంతువుల్ని ఎక్కువగా అంటే పెంపుడు జంతువులను పెంచుకుంటారో వారికే గౌరవం అనేటువంటి లభించేది. ఇప్పుడు మా జాతి ప్రజలకు వచ్చేసి మరియు ఇతర జాతుల ప్రజలతో అధిక సంబంధాలు అనేటువంటి ఏర్పడ్డాయన్నమాట. ఎందుకంటే అందరూ బయటకు వచ్చేసారు. కొండ ప్రాంతాల్లో చాలా తక్కువ మందే ఉన్నారనమాట. ఇందువల్ల మా నమ్మకాల్లో, మా అలవాట్లలో చాలా మార్పులు అనేటువంటిది వచ్చాయి.
మాలో చాలామంది ముందుగా వెదురు లేదా ఎండిన గడ్డితో కప్పినటువంటి చిన్న చిన్న ద్వారాలతో కూడినటువంటి గుడిసె ఇళ్లలో లేరు ఇప్పుడు. ఎందుకంటే అందరిలాగా రాళ్లతో కట్టినటువంటి ఇళ్లలో ఉంటున్నాము. బాగా పెద్ద ఇళ్ళనే కట్టుకుంటున్నారంట అందరూ వచ్చేసి. ఒక తెల్ల గుడ్డను నడుం చుట్టూ, ఇంకొక గుడ్డను వచ్చేసి భుజం చుట్టూ కట్టుకుంటాము. భుజం చుట్టూ కట్టుకునేటువంటి అంగీ పైన తెలుపు నలుపు దారాలతో పువ్వులు అల్లి ఉంటాయన్నమాట. సో ఈ దుస్తుల్ని గోన శాస్త్ర అనబడేటువంటి దైవ ప్రార్థన సమయాల్లో, తర్వాత పెళ్లి వంటి శుభ సమయాల్లో మాత్రమే ధరిస్తాము. మా అవ్వ తలకి వెన్న పూసుకొని జుట్టుముడి వేసుకుంటారు. కానీ ఇప్పుడు మేము తల దువ్వి జడ వేసుకుంటున్నాం అనమాట. సో ముడి వేసుకునేవాళ్ళు అనమాట. ఆ కాలంలో వచ్చేసి వెన్నను పూసుకునేవాళ్ళు. సో తలకు వచ్చేసి వెన్నను పూసుకునేవాళ్ళంట. సో ఈ విధంగా వచ్చేసి అనేకమైన ఆచారాలు, అలవాట్లు అనేటువంటిది ఇప్పుడు కాలంలో అంతా మారిపోయింది. మా పూర్వీకులు ముఖ్యంగా పశువుల్ని మేపేవారు కావడం వల్ల పండ్లు, కూరగాయలతో పాటు పాల నుండి తయారయ్యేటువంటి ఆహార పదార్థాలను విరివిగా వాడేవారనమాట. ఎక్కువగా వచ్చేసి నెయ్యి, వెన్నతో కూడినటువంటి పదార్థాలు, మజ్జిగ వీటితో ఎక్కువగా ఉపయోగించేవారనమాట. కానీ ఇప్పుడు బయట ప్రపంచంతో ఏర్పడినటువంటి పరిచయాల వల్ల మా ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. మొత్తం వచ్చేసి మారిపోయింది కదా. మొత్తం వచ్చేసి అందరూ వచ్చేసి ఎవరు పెద్దగా వచ్చేసి అనేకమైనటువంటి ఆహారపు అలవాట్లు అనేటువంటిది మారిపోయిందనమాట ఈ కాలంలో. ఆ తర్వాత మా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చిన కొన్ని ప్రాచీన సాంప్రదాయాలన్నమాట, ఆచార వ్యవహారాలను మటుకు ఇప్పుడు కూడా పాటిస్తూ ఉన్నాం అనమాట. ఉదాహరణకి మేము ఇప్పుడు కూడా మా ప్రాచీనమైనటువంటి గుడి దిక్రిషికి వెళ్ళి వస్తున్నాము. పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు పాటించవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆచారాలని కూడా ఇప్పటికీ మేము కొనసాగిస్తూ ఉన్నాము. ప్రస్తుతం మాలో చాలామంది బాగా చదువుకుని అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేసి చాలామంది చదువు కోసము బయటకు వచ్చి మంచి చదువులు అనేటువంటి చదువుకుంటున్నారనమాట. తంజావూరులో ఒక రైతు, నా పేరు మణి, నేను తంజావూరు జిల్లాలో ఆళత్తూర్లో పుట్టి పెరిగాను. సారవంతమైనటువంటి ఒండ్రుమట్టి, మంచి సూర్యరశ్మి, కావేరి నది ఇవన్నీ చేరి తంజావూరు భూమిని ఒక సారవంతమైనటువంటి వ్యవసాయ భూమిగా మార్చాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి పంట ఏంటంటే వరి పంట. ఎక్కువగా వచ్చేసి తంజావూరు పొన్ని రైస్ అనేటువంటి ఎక్కువగా ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి చేస్తారనమాట. ఈ యొక్క వరి పంట ఎక్కువగా వేస్తారు అక్కడ. అందువల్ల తంజావూరును తమిళనాడు యొక్క ధాన్యాగారము అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత నా చిన్నప్పుడు మా ఊరికి బస్సు సౌకర్యం అనేటువంటి లేదనమాట. అందువల్లే నేను కళాశాలకు వెళ్ళి పై చదువు చదవలేకపోయాను. చాలామంది మనకు అనేకమంది వసతులు లేక చాలామంది చదవడం అనేటువంటిది ఆగిపోయిందనమాట. మా నాన్నకి సహాయంగా వచ్చేసి పొలానికి వెళ్ళేవాడిని. ఆ కాలంలో మా పొలము ఈశాన్య ఋతుపవనాలని నమ్ముకొని ఉండేది. సరైనటువంటి రవాణా సౌకర్యం లేనందువల్ల పండించినటువంటి పంటను వచ్చేసి ఎద్దుల బండిలో వేసుకుని ముందు రోజు రాత్రి బయలుదేరి సరైనటువంటి సమయానికి సంతకు చేరుకునేవాళ్ళం అనమాట. ఆ విధంగా సంతలో డబ్బుల్ని సంపాదించుకునే వాళ్ళము, ధాన్యాలని అమ్మి. ఇప్పుడు మా గ్రామానికి పాఠశాల, రవాణా విద్యుత్తు మొదలైనటువంటి అన్ని వసతులు ఉన్నాయన్నమాట. కాబట్టి బాగా డెవలప్మెంట్ అనేటువంటిది అయింది. మంచి దిగుబడి సమయాల్లో ఇక్కడ నగరవాసులకు సమానంగా మా బ్రతుకులు సంతోషంగా ఉంటాయి. కానీ కొన్ని సమయాల్లో అతివృష్టి, అనావృష్టి, తుఫాన్ల వల్ల మేము వచ్చేసి నానా తిప్పలు పడతాం అనమాట. ఈ యొక్క ప్రాంతంలో, తంజావూరు ప్రాంతంలో ఎక్కువగా అతివృష్టి, అనావృష్టి రెండూ జరుగుతాయన్నమాట. ప్రభుత్వము మనకందరికీ సహాయం అనేది చేస్తూనే ఉందన్నమాట. మన ప్రభుత్వం వచ్చేసి ఎన్నో రకాలుగా రైతులకు సహాయం చేస్తూనే ఉంది. నీటిపారుదల సౌకర్యము, నీటికి కావలసినటువంటి సౌకర్యాలు కావచ్చు, చివరి పురాలకు కూడా ఒక్కొక్క గ్రామంలోనూ సామాజిక సంక్షేమ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. రేడియో, దూరదర్శిని కార్యక్రమాల మరియు మంచి శిక్షణ పొందినటువంటి వ్యవసాయ అధికారుల ద్వారా వ్యవసాయ రంగంలో ఏర్పడేటువంటి మార్పుల్ని కూడా మాకు అప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంది. మనకు అందరికీ కొత్త మార్పులు అనేటువంటిది తెలియచేస్తూనే ఉన్నారన్నమాట గవర్నమెంట్. సన్నకారు రైతులకు చౌక దుకాణము, సహకార సంఘాలని ఏర్పాటు చేసి ఎరువుల్ని, రుణాలని మంజూరు చేస్తూ ఉంది. సో సహకార బ్యాంకులు కూడా ఉన్నాయన్నమాట మా రైతుల కోసంగా. బ్యాంకు ద్వారా కూడా పంట రుణాలని అందచేసి మాకు క్రమం తప్పకుండా సహాయం అనేటువంటి చేస్తూనే ఉంది ఈ గవర్నమెంట్. నాకు సమయం దొరికినప్పుడు దిగుబడి పెంచడానికి కొత్త ప్రయోగాలు చేస్తాను. సేంద్రియ ఎరువుల తయారీ, అంటే మనము ఇంట్లోనే తయారు చేసేటువంటి ఎరువులు అనమాట. వానపాముల పెంపకము చేపట్టాను. ఒక రైతుగా నా బ్రతుకు సంతోషంగా, హాయిగా ఉంది. సో ఈ విధంగా వచ్చేసి వానపాములు అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే, మనము ఇంట్లో కూరగాయలు, తర్వాత కంపోస్ట్ ఇవన్నీ వేసి మనం వచ్చేసి వాటితో మనము సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వ్యవసాయం అనేటువంటిది డెవలప్ చేయొచ్చు అనమాట. వలస కూలి
తర్వాత వచ్చేసి వలస కూలీలు అనమాట. కూలీలుగా పనిచేసే వాళ్ళు కూడా మనము చూడొచ్చు అనమాట. నా పేరు రణబీరు. నాకు వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. నేను ముంబై నగరము శివారు ప్రాంతమైనటువంటి క్యాండీ వాలీ అనేటువంటి ప్రాంతానికి చెందినవాడిని. నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఒక రాతి క్వారీలో పనిచేస్తూ ఉన్నారు. నేను కూడా అక్కడే పనిచేయాలని వాళ్ళ ఆశ. కానీ నాకు కొంచెం కూడా ఇష్టం లేదు ఆ క్వారీలో పనిచేయడం. నేను ఎప్పుడో 8వ తరగతి వరకు చదివాను. తమిళనాడులో ఏదైనా ఒక పని చేసుకుంటూ బతుకుతామని ఇక్కడికి వచ్చేసానమాట. ఇక ఇక్కడ పని చేసుకుంటున్నాను. అనుకోకుండా ఈ రైలు నిలయంలో కూలీగా మారాను. బయట నుండి చూసే వాళ్లకు మేము హాయిగా ఉన్నట్లు కనిపిస్తాము, కానీ మాకు రోజు పోరాటమే అనమాట. మా పని గురించి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. అనుమతి ప్రకారము మాకు సంఖ్యల్ని ఇస్తారనమాట. అంటే ఒక్కొక్క సంఖ్యలు అనేటువంటిది కట్టుకుంటారనమాట, బ్యాడ్జీల మాదిరిగా. ఆ సంఖ్యల ప్రకారము మా వంతు వచ్చే వరకు ఆగాలి. అది 2 లేదా 3 గంటల వరకు ఒకేసారిగా కూడా వస్తుంది. మాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. అయినా కూడా అప్పుడప్పుడు మాలో తగాదాలు వస్తూనే ఉంటాయి. వీటిని ఎదుర్కొని మేము పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళని ఎక్కువగా రైల్వే స్టేషన్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. మన యొక్క పెట్టెల్ని మోసుకొని వస్తారనమాట వీళ్ళు. పాపం వీళ్ళు వచ్చేసి ఒక రోజుకి 10 లేదా 12 గంటలు పనిచేస్తారు. మేము మోసేటి బరువుల్ని బట్టి 50 రూపాయల నుండి 300 వరకు కూలీ అడుగుతాం అనమాట. చాలా తక్కువ పాపం. సరాసరిగా ఒక రోజుకి 200 రూపాయలు దొరుకుతుంది. అంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చాలా తక్కువే దొరుకుతుంది. మా కుటుంబంలో 4 ఉన్నాము. ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఈ మాత్రం డబ్బుతో కుటుంబం గడపడము చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా వీలైనంత వరకు పొదుపుగా ఖర్చు పెడుతూ ఆ పిల్లల యొక్క అవసరాలని తీర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు చాలామంది వచ్చేసి. ఇన్ని సంవత్సరాల నా కూలీ జీవితంలో నాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నాకు తమిళము, ఇంగ్లీషు, మలయాళము, తెలుగు, హిందీ మొదలైన భాషలు కూడా వస్తాయి. అంటే అనేక భాషలు అనేటువంటిది వేరే వాళ్ళు ఒక్కొక్క వ్యక్తులు వచ్చేసి వాళ్ళు మాట్లాడేటువంటి భాషని నేర్చుకున్నారనమాట. సో నేను ప్రస్తుతము కారు నడపడం కూడా నేర్చుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చేసి చాలామంది కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడి వాళ్ళ యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారనమాట. సో ప్రతి ఒక్కరూ ధనవంతులు కారనమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితాన్ని గడుపుతూ వారి కష్టాన్ని కష్టపడుతూ వారి యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూనే ఉన్నారు. రోడ్డు వెంబడి ఫాస్ట్ ఫుడ్ దుకాణదారులు వచ్చేసి రోడ్డు పక్కన చిన్న చిన్న అంగళ్ళు బండి మీద పెట్టుకొని నడుపుతూ ఉంటారనమాట. నా పేరు సంతోష్. నా వయసు 25 సంవత్సరాలు. నేను తిరునెల్వేలిలో పుట్టి పెరిగాను. మా నాన్న అక్కడ ఒక బట్టల అంగడిలో పనిచేసేవారనమాట. నేను 10వ తరగతి వరకు చదివాను. ఒకరోజు హఠాత్తుగా రైలు ఎక్కి చెన్నైకి వచ్చేసానమాట. ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు అంతా వింతగా తోచింది. రోడ్డంతా వాహనాలు, పెద్ద పెద్ద భవనాలు, కిక్కిరిసినటువంటి జనాలు చూసి నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. ఏం అర్థం అయ్యేది కాదనమాట. రోడ్డు వెంబడి ఉన్నటువంటి అంగట్లో తిని అక్కడ ఉన్నటువంటి ఒక బల్ల మీద కూర్చున్నాను. తర్వాత ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాలేదు. ఆ అంగడి యజమాని నా గురించి అంతా అడిగి తెలుసుకొని ఆ అంగట్లో పనిచేస్తావా అని అడిగాడనమాట. నేను సరే అని తల ఊపి పనిలో చేరాను. నాకు ఉండడానికి చోటు, తినడానికి తిండి ఇచ్చాడు ఆయన. నెల చివరలో జీతంగా కొంత డబ్బు కూడా చేతిలో పెట్టాడు. మొదట్లో పాత్రల్ని కడిగేవాడిని, ఆ అంగడంతా తుడిచేవాడిని. ఈ విధంగా వచ్చేసి తన పనిని రోడ్డు వెంబడి ఫాస్ట్ ఫుడ్ దుకాణదారుల దగ్గర పనిచేసేవాడని. కొన్ని సమయాల్లో వచ్చేసి వంట చేసేటప్పుడు సహాయం కూడా చేసేవాడిని అనమాట. ఈ విధంగా 3 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి అన్ని విషయాల్ని తెలుసుకున్నాను. ఒకరోజు సొంతంగా ఫాస్ట్ ఫుడ్ అంగడి పెట్టాలని ఆశని ఆయన దగ్గరే చెప్పానమాట. కొంతమందికి వచ్చేసి కుళ్ళుకుంటారు, కొంతమందికి చెప్తే వాళ్ళే కాస్త సహాయం అనేటువంటి చేస్తారనమాట. ఆయన కూడా సంతోషంగా ఒప్పుకొని నాకు సహాయం చేశారు. అంగడి ప్రారంభించిన కొత్తలో ఆహార పదార్థాలని తయారు చేసుకుని సాయంత్రం 5 గంటలకంతా సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక రోడ్డు దగ్గరికి వచ్చేవాడిని. కొద్ది రోజుల్లోనే నా వ్యాపారం బాగా పుంజుకుందనమాట. అంటే బాగా డెవలప్ అయిందనమాట. ఈ మధ్య ప్రజల మనస్తత్వము చాలా మారిపోయింది. ఒకప్పుడు రోడ్డు వెంబడి అమ్మే ఆహారాన్ని తినాలంటే జంకు పడేవారు, ఎవరు తినేవాళ్ళు కాదనమాట. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వచ్చేసి ఆ అంగళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి తింటూ ఉన్నారనమాట. కానీ ఇప్పుడు నేను తెచ్చినటువంటి ఆహారము కొద్దిసేపట్లోనే అమ్ముడైపోతూ ఉంది. వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఆ యొక్క సైడు వాటిల్లో ఉన్నటువంటి అంగళ్ళలో బాగానే ఉంది. ఇడ్లీలు కావచ్చు, మిగతా ఆహార పదార్థాలన్నీ బాగానే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫ్రెష్గానే చక్కగా తయారు చేస్తూ ఉన్నారు. సో అమ్ముడైపోతుంది. ప్రజలు అభిరుచి మారింది. నేను కొత్త కొత్త వంటకాలని తయారు చేయడం నేర్చుకున్నాను. మా తిరునెల్వేలి వంటకాలని కూడా తయారు చేసి అమ్ముతున్నాను. ప్రజలు కూడా ఇష్టపడి కొంటూ ఉన్నారు. సో ఈ విధంగా ప్రజల యొక్క మనస్తత్వాలు అనేటువంటిది మారింది. వాళ్ళని కూడా వచ్చేసి డెవలప్మెంట్ అనేటువంటిది
ఆ యొక్క చిన్న చిన్న అంగళ్ళ వాళ్ళను కూడా మనము ఆదరించాలి అనేటువంటిది మనస్తత్వం అనేటువంటిది ప్రజల్లో చాలా వరకు మారిందనమాట. ఇప్పుడు అందరూ వచ్చేసి ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, ఆరోగ్యకరమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. నేను కూడా వాళ్ళ ఇష్టానికి తగినట్లుగా నా వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాను. రోడ్డు వెంబడి ఉన్నటువంటి నా అంగడికి అనేక రకాలైనటువంటి మనుషులు కుటుంబాలతో సహా వస్తారు, సాయంత్రం సమయాన్ని సంతోషంగా గడుపుతారు. నా వ్యాపారం బాగా సాగడంతో నాకు మంచి ఆదాయం అనేటువంటిది వస్తూ ఉంది. నేను ఖాళీగా ఉన్నప్పుడు తిరునెల్వేలిలోని పచ్చని పంట పొలాలు, ఉదయాన్నే వీచేటువంటి చల్లగాలి, తామ్రబర్ణి నది, మా అమ్మ ప్రేమ ఇవన్నీ మాకు గుర్తుకు వస్తూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి తల్లిదండ్రులని విడిచిపెట్టి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి వారు కూలీ పనులు చేసుకుంటూ వాళ్ళు ఎంతోమంది కష్టపడుతూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూనే ఉన్నారనమాట.